దాటినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 110 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ప్రెసెంట్ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా అన్ని రౌండ్ల ఫలితాలు రావాలి. మీరు చెప్పినట్టుగా ఈవీఎంలు ఇంకా జరుగుతున్నాయి, పోస్టల్ బ్యాలెట్లు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కానీ మంత్రులు వెనకంజలో ఉండడం ఏ విధంగా చూడాలి? శ్రీకాంత్ ఒక్క నిమిషం. మనం తెలంగాణలో చూస్తున్నాం, మినిస్టర్స్ వెనకంజలో ఉండడం ఏంటి, వీళ్ళు ఓడిపోతారా అనుకున్న స్థాయి నుంచి వారు ఓటమి బాట పట్టినటువంటి పరిస్థితులు, అధికార పార్టీని ఏ స్థాయిలో ప్రజలు ఓడించారనేది ఈక్వేషన్స్ ఏమన్నా మనకి ఏపీ క్యాప్టబుల్ అవుతాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో ప్రజా వ్యతిరేకత అనేది ప్రాధాన్యం. సో దాన్ని బట్టే ఉంటుంది. ఎవరు ఏం చేశారు, వాళ్ళు మంత్ర లేదంటే ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్నది చూడరు. వాళ్ళు వేయాల్సింది ఓటు, చూడాల్సింది అభివృద్ధి. ఏం చేస్తారు ఎస్ అంతేందుకు మనం కామారెడ్డిలో ఏకంగా కేసీఆర్ అన్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఓడించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో మంత్రులు ఓడిపోతారనడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మంత్రి ఇట్ ఇస్ ఎ కేబినెట్ పోస్ట్, బట్ ఈజ్ ఎ శాసనసభ్యుడు, ఆయన ఒక ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యేగానే చూస్తారు ప్రజలు ఓటేసే టైంకి. బట్ ఇంతమంది మంత్రులు వెనకంజలో ఉన్నారు. అది పాయింట్ ఏంటంటే అది ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్, రోజా, కేబినెట్ అంతా కేబినెట్ పొజిషన్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు రాజశేఖర్ గారు ఒకటి చెప్పండి, గడప గడపకు వైసీపీ అన్నటువంటి నినాదం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందా? గడప గడపకు మా ప్రభుత్వం ఏం చేసింది అన్నది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా? అసలు ఆ గడప నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంది? ఆ రియాక్షన్ ఇప్పుడు మనకి బ్యాలెట్ లో కనిపిస్తుంది అనుకో. మీ ఖాతాలో పడుంటేనే ఓటేయండి అన్నారు. అదే అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఓటర్ల ఓట్స్ ఇంకా కౌంటింగ్ స్టార్ట్ కాలేదు. ఇది పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ అనే మనం అనుకోవాలి. రెండైనా సరే దాన్ని చెప్తున్నా కదా, మీకు 2500లో నుంచి 2000 ఒక పార్టీకి పడితే దాన్ని ఓటు చేయాలంటే 2-3 రౌండ్లు కావాలి. ఈవీఎంలో అంత ఏకపక్షంగా పడవు కదా, నెక్ టు నెక్ ఉంటాయి. 40-60 పడతా ఉంటాయి. ఇక్కడ 80-20 పడింది. ఆ మార్జిన్ ని మీరు బీట్ చేయాలంటే మీరు కనీసం 3 రౌండ్స్ 4 రౌండ్స్ వెయిట్ చేయాలి. అది ఓట్ అని చేయాలంటే డెఫినెట్ గా. అందుకనే నిన్న వైసీపీ నుంచి ఈయన కూడా చెప్పారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, 10:30 నుంచి మీరు సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోండి. సో 10:30కి మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అనుకోవచ్చు? వైజాగ్ నుంచి, అమరావతి నుంచి సెలబ్రేషన్స్? అమరావతి రెండు, ఇంకా అమరావతి కదా. ఓత్ టేకింగ్ వైజాగ్ రెండు పార్టీలు అక్కడే ఉన్నాయి, పక్కనే ఉంటాయి. పక్కనే ఉన్నప్పటికీ కూడా అక్కడ సెలబ్రేషన్స్ అనేది పూర్తిగా డిఫరెంట్ కదా. సెలబ్రేషన్స్ అనేది మనకి 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే దాదాపు ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్స్ అలా ఇంకో 1 hour లో టోటలీ మీకు రివర్స్ ట్రెండ్స్ కనబడతాయి. ఇప్పటికి స్టిల్ ఆ యొక్క కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మనకి రివర్స్ ఇప్పుడు మీకు పోస్టల్ బ్యాలెట్స్ ఇంకా 74 నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అవ్వలేదు. ఆ ట్రెండ్స్ రాలేదు మనకి. సో 101 వచ్చాయి, ఇంకా 175కి. 74లో మీకు పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ కూడా రాలేదు. దాన్ని రివర్స్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది. సో మీకు 10:30, 11 o'clock ఒక క్లియర్ పిక్చర్ కనబడుతుంది. ఎందుకంటే మినిస్టర్లు ఈ రోజున మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినా కానీ ఆయన ట్రైలింగ్ లోనే ఉంటారు పోస్టల్ బ్యాలెట్స్ వర్క్. సో అది మనకి 10:30, 10:40 అట్లా ఎగ్జాక్ట్ ఫిగర్ వస్తుంది. అదే మరి ఎంపీలో చూస్తే మీరు టోటల్గా డిఫరెంట్గా ఉంది చూడండి. ఎంపీలో వైసీపీ లీడ్లో ఉంది. ఎంపీ ఫిగర్స్ ఎక్కడ కనపడలేదు మన దగ్గర. 25/25లో వేస్తే మీకు రివర్స్ కనబడుతుంది. ఇప్పటి వరకు శ్రీకాంత్ మనం చూస్తాం, వారణాసిలో ప్రధానమంత్రి ఏదైతే మోదీ మేనీ అనుకున్నామో, ముందంజలో కొనసాగుతున్నారు అనుకున్నామో, మోదీ ఒకసారిగా వెనకంజలో కనిపిస్తున్నారు. అజయ్ రాయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మళ్ళీ ఏమో ఒక్కొక్క రౌండ్ కి ఫలితాలు ఈ విధంగా మారుతూ ఉంటాయి. ప్రెసెంట్ అయితే వారణాసి నుంచి మోదీ వెనకంజ ఎట్లా? మోడీ కూడా వెనకంజలో ఒక లీడ్లో ఉన్నారంటే అక్కడ కూడా ఎంత పోటాపోటీ. అక్కడ కూడా 150,000 ఓట్లు ముస్లింల ఓట్లు. ముస్లిం సెగ్మెంట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఓటింగ్ ఉండొచ్చు అట్లా. అందుకే ఇప్పుడు మర్నింగ్ ఏంటంటే మనం తొందరపడి రౌండ్ కు మార్పులు ఉంటాయి. బట్ మోడీ విషయంలో ఈ వెనకంజ అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయం. బట్ చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది. అంటే ఏం చెప్తున్నాను, బ్యాలెట్ టఫ్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇందాక ఈవీఎం ఎక్కడ ఇప్పుడు మన దాంట్లో కూటమి ఎంత చూపిస్తున్నారు మీరు రిజల్ట్స్ ఏంటండి? ఐ న్యూస్ లో కూటమి ఎన్ని సీట్లు ఉందని చూపిస్తున్నారు. మీ డౌట్ చెప్పండి, ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారా లేదంటే వాస్తవ ఫలితాన్ని దాచిపెట్టమంటున్నారా? ఇక్కడ దాటిందని చూపిస్తున్నారు. అది ఏంటంటారు? ఏది ప్రామాణికంగా తీసుకోవాలని మీరు చెప్తున్నారు? అదే 2-3 hours పడతాది. వేణుగోపాల్ గారు, మీరు ఫలితాలను తప్పు పడుతున్నారా లేదంటే సాక్ష్యం తీసుకొచ్చి మా దాంట్లో ఏమంటారా?
మేము సాక్షిని ఏమని చెప్పలేదు మీరు మేము ఇంతకుముందు టీవీ సాక్షి నైన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చెప్పున్నారు He's నా, నా, నా. సాక్షి కూడా చేయట్లేదు. సాక్షి కూడా టీడీపీ టేకింగ్ క్లారిటీ ఐ థింక్ క్లారిటీ అడుగుతున్నారు. క్లారిటీ అడుగుతున్నారు. ఐ థింక్ క్లారిటీ అడుగుతున్నారు. ఎంత వేస్తున్నారు, నిజాలు తెలుసుకుందాం అన్నటువంటి మీ డౌట్ అంతే కదా వేణుగోపాల్ గారు? సార్ ఎంత అంటే ఎవరు ఎంత చూపిస్తున్నారో అర్థం కావట్లేదు, అసలు ఎంత అని అడుగుతున్నారా? yes, yes. 94 లీడ్ ఏది correct? కూటమి 94 లీడ్ లో నడుస్తోంది. వైసీపీ 10, తెలుగుదేశం ఇండివిజువల్ గా 76, జనసేన పార్టీ 14, ఆ, ఇంత ఎందుకు చూపిస్తున్నారు మార్క్ టీడీపీకి సంబంధించి అని చెప్పి అడుగుతున్నారు. లేదు. No, no, Doubt, I- doubt. ఒకసారి వేణుగోపాల్ క్వశ్చన్ మరొకసారి చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఆశా గురు మేము చెప్పడంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రిజల్ట్స్ చూపిస్తున్నారు. అసలు క్లారిటీ రావాలంటే కనీసం 3-4 రౌండ్లు అయితే తప్ప క్లారిటీ రాదు. దాని గురించి మనం డెప్త్ గా ఎక్కడ మైనస్ వేరే జరిగింది, ఏడ plus జరిగింది. వేణుగోపాల్ గారు మరొకసారి క్లారిటీ ఇస్తున్నా, అనేక సందర్భాల్లో డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా పక్క ఛానల్ ప్రస్తావన మేము తీసుకోము, మా యొక్క ఛానల్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ లీడింగ్ చూస్తున్నాము, మీరు దాని comment ప్రకారం వెళ్తాం చేయడానికి తప్ప చెప్తున్నాను. మేము ఖచ్చితమైన comment చేయడానికి. ఫలితాన్ని ప్రజా మా తీర్పు ఏ మా విధంగా opinion ఇచ్చారో మేము ఆ చెప్ప- ఫిగర్స్ మేము మీకు చెప్పడానికి- స్క్రీన్ లో మా కనిపిస్తున్నాయి. ఒపీనియన్ చెప్పడానికి ఆశా గారు మేము అడుగుతున్నది, మేము పక్క ఛానల్ మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పడం లేదు. మా ఒపీనియన్ చెప్పడానికి మేము చెప్తున్నాను. ఐ న్యూస్ ఫాలో అవ్వండి, ఐ న్యూస్ ఫాలో అవ్వండి, మేము ప్రజా తీర్పుని ఫాలో అవుతున్నాం, ఐ న్యూస్ ఫాలో అవ్వండి. ఓకే. ఏదైనా జరగచ్చు, 2-3 రౌండ్లలో కాస్త ముందంజలో వెనకంజకు వెళ్ళొచ్చు, వెనకంజలో ఉన్న వాళ్ళు ముందంజు కూడా వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. ఎస్, మనం చూస్తున్నాం గోపాలపురంలో కూడా తానేటి వనిత వెనుకంజలో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తూ ఉంటే కనుక ఏపీలో మినిస్టర్స్ వెనుకంజలో ఉన్నారు. దాదాపుగా బొత్స దగ్గర నుంచి డిప్యూటీ సీఎం వరకు ప్రతి ఒక్కరు కూడా, అంటే చాలా వరకు మినిస్టర్స్ వెనుకంజలో కొనసాగుతున్నారు. మొదటి 2 రౌండ్లు అయ్యాయి కాబట్టి ఎటైనా మారే అవకాశాలు ఉన్నాయి, కానీ ట్రెండ్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 88 మ్యాజిక్ ఫిగర్ లీడ్ లో క్రాస్ చేస్తుంది అనుకోవచ్చు కూటమికి సంబంధించి. ఐ న్యూస్ రిజల్ట్ మనం చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ ఏ నియోజకవర్గాల్లో, అది దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఏ నియోజకవర్గంలో లీడ్ లో కొనసాగుతున్నది ఫస్ట్ ముందుగా మీరు ఐ న్యూస్ లో చూడొచ్చు. ఖచ్చితమైన ఫలితాలు, ప్రజా తీర్పును చూడాలంటే ఐ న్యూస్ ఫాలో అవ్వండి. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం.